హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సింపుల్ వేలో హోమ్ స్టైల్ పన్నీర్ ప్రిపరేషన్ చూద్దాము. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనం తయారు చేసుకోవచ్చు. ఒక టమోటా, ఒక ఆనియన్, ఒక 5 పచ్చిమిర్చి, గరం మసాలా, అర టీ స్పూన్ గరం మసాలా, ధనియాలు ఫ్రై చేసుకున్న వేయించి పెట్టుకున్న ధనియాల పౌడర్, పసుపు, వేయించిన జీలకర్ర పౌడర్, వెల్లుల్లి చిన్న ముక్క, అల్లం ముక్క, కరివేపాకు, 2 స్పూన్ల కారము, రుచికి తగినంత ఉప్పు, 3 స్పూన్ల నువ్వులు, మిరియాలు, పన్నీరు. మన మెయిన్ ఇంగ్రీడియంట్ పన్నీరు. ఇది కూడా హోమ్ మేడ్ పన్నీరే. ఇవి మనకు కావలసిన ఇంగ్రీడియంట్స్. ఇలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనము ఇంట్లో చాలా సింపుల్ వేలో పన్నీర్ కర్రీ చేసుకోవచ్చు. ఇప్పుడు పొయ్యి మీద మనం బాండీ పెట్టుకొని బాండీలో నూగులు, మిరియాలు యాడ్ చేసుకొని నూగులు, మిరియాలు కొద్దిగా చిటపడమనే అంతవరకు వేగించి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసి పచ్చిమిర్చి, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమోటా, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కరివేపాకు యాడ్ చేసుకోవడం వల్ల చాలామంది కరివేపాకు లాస్ట్లో యాడ్ చేస్తే పిల్లలు తీసివేస్తారు. కరివేపాకులో కంటికి మంచిది, మన హెయిర్ గ్రోత్కి కూడా మంచిది. అందుకే దీంట్లో యాడ్ చేయడం వల్ల కరివేపాకు ఫ్లేవర్ వల్ల కర్రీ ఇంకా టేస్టీగా ఉంటుంది. తీయడానికి కూడా మనం కరివేపాకు మామూలుగా విడిగా వేస్తే తీసేస్తాం కదా, ఇప్పుడు ఇలా అయితే పిల్లలు కూడా తీసివేయరు. దీనివల్ల టేస్ట్ కూడా కొంచెం బాగా ఎక్కువగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ వేసుకున్న నువ్వులు, మిరియాల పౌడర్లో ఇప్పుడు మగ్గించుకున్న ఈ టమోటో, ఆనియన్స్ని మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనం గరం మసాలా, ధనియాల పౌడర్, పసుపు, కలర్కి పసుపు, వెల్లుల్లి, చిన్న అల్లం ముక్క, ఎవరి స్పైసీకి తగ్గట్టు వాళ్ళు కారం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్ల కారం యాడ్ చేస్తున్నాను. ఉప్పు మన టేస్ట్కి తగినట్టు వేసుకోవచ్చు. కావాలంటే మనం తర్వాత కర్రీకి కావాలంటే టేస్ట్ తగ్గితే అప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అదే బాణీలో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న హోమ్ మేడ్ పన్నీర్ని కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం ముందుగా మిక్సీకి వేసుకున్న టమోటో, ఆనియన్ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది చాలా 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 ఫాస్ట్గా అయిపోతుంది. చాలా సింపుల్ వేలో ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ తయారు చేయడానికి వంట రాని బిగినర్స్ కూడా తయారు చేసుకోవచ్చు. పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఈ కర్రీ రోటీ, పుల్కా, బటర్ నాన్, రైస్లోకి దేనిలోకైనా బాగుంటుంది. లాస్ట్గా కొత్తిమీరతో మనం సర్వ్ చేసుకోవచ్చు. ఈ కర్రీ చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.